అన్న రాష్ట్రంలో ఈ గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం చాప కింద నీరులా ఉధృతంగా సాగుతోంది. దీనికి ఏం చెప్తారు మరి? అన్నా నేను చెప్పాల్సింది ఏం లేదు. వాళ్ళ యొక్క డిబేట్లు చూసినా, వాళ్ళ యొక్క మీడియాతో సంబంధించిన వార్తలు చూసినా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాసేపు గో బ్యాక్ మార్వాడి అంటారు, కాసేపు గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటారు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మార్వాడి వాళ్ళు మంచి వాళ్ళే కానీ వాళ్ళని మేము గో బ్యాక్ అనట్లేదు, కానీ వారి ఆ కల్చర్ని కూడా మేము గో బ్యాక్ అనట్లేదు. కానీ ఎవరైతే వృత్తులను దెబ్బతీస్తూ ఉన్నారో ఆ వృత్తులకు వ్యతిరేకంగా ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళని మేము గో బ్యాక్ అంటూ ఉన్నారు. వారికి క్లారిటీ లేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతా ఉందంటే కొంతమంది కమ్యూనిస్టుల పేరుతోటి, మేధావుల పేరుతోటి, కవులు రచయితల పేరుతోటి ఈ కమ్యూనిస్టు వాదులు కాంగ్రెస్ కూడా దీని వెనక ఉందో స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కంచెలో పోయి రాహుల్ గాంధీతో మీడియా వచ్చిన తర్వాత ఎంత కూడా రగులుకుంటా ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎవరి మీద దాడికి ఉసిగొల్పుతా ఉన్నారు, ఏ సమాజం మీద పడతా ఉన్నారు, ఏ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, హిందూ సమాజం నుంచి దళిత సామాజిక వర్గాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో కుట్ర స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరైతే ఆ తెలంగాణ శ్యామని అతను ఉన్నాడో నిజంగా కూడా నాకు తెలంగాణ అంటే ప్రాణం అని చెప్తాడు. తెలంగాణ శ్యామని ఎందుకు పెట్టుకుని అర్థం కాదు. కానీ మరి తమిళనాడు వీకేసీ పార్టీ నుంచి ఎట్లా పోటీ చేసి ఉండి యొక్క తెలంగాణ రాష్ట్రంలో అభిమానం ఉంటే మరి శాంసన్ అని ఎట్లా పేరు పెట్టుకున్నాడు? నీకు తెలంగాణ అభిమానం ఉంటే అది కాదు కదా. ఈరోజు తెలంగాణలో శాంసన్ను నిజంగా కూడా రాష్ట్రం లోపల ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళంతా కలిసి. ఈ దుర్మార్గమైన కుట్రని ప్రభుత్వం గ్రహించకపోతే తెలంగాణ రాష్ట్రం తగలబడుతుంది. గతం లోపల ఆంధ్ర తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు కూడా చాలామంది ఇబ్బంది పడి కొంతమంది కొన్ని నెలల పాటు ఈ యొక్క రాష్ట్రం చాలా అభివృద్ధి పదంలో ఆగిపోయింది. తర్వాత కరోనా వచ్చిన టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈరోజు మార్వాడి గోబ్యాక్ మార్వాడి పేరుతో కూడా ఈ ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిప్పు అంటుకుంటే దాడులు మొదలైతే పరిస్థితి ఏంటి? ఈ యొక్క ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? నిజంగా కూడా ఎవరికైనా అన్యాయం జరిగితే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సింది, కేసులు పెట్టాల్సింది. కానీ ఈ యొక్క ఉద్యమం వెనుక ఉన్నటువంటి కుట్రదారులు ఎవరనేది స్పష్టంగా గమనించాలి. ఈ కంచెలయ్య, హరగోపాలు, ఈ నక్సలైట్ సానుభూతిపరులు, కమ్యూనిస్టులు వీళ్ళంతా ఎవరి ప్రయోజనాల కోసం వీరంతా ఈరోజు ఈ గలమెత్తా ఉన్నారు. దీన్ని స్పష్టంగా గమనించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మార్వాడీలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ సమాజంలోకి వచ్చి కుల వృత్తులను నాశనం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారన్న, దీనికి ఏం చెప్తారు మరి? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూస్తే 2 కుల వృత్తులు ఇబ్బంది పడతామని తెలుస్తూ ఉంది. ఒకటి విశ్వకర్మకు సంబంధించిన కుల వృత్తి, ఇంకో రెండవది నాయి బ్రాహ్మణకు సంబంధించిన కుల వృత్తి. ఈ 2 కుల వృత్తులలో మొదటగా ఎవరు చొచ్చుకొని వచ్చారు మీరు ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి. తెలంగాణ రాష్ట్రం లోపల ఈ యొక్క వృత్తులు ఎవరు చేపడతా ఉన్నారనేది మార్వాడి చేపట్టినా ఇంకెవరు ఈ యొక్క కులవృత్తిని దెబ్బతీసినా ఖచ్చితంగా దాని మీద ఆలోచించాల్సిందే, ప్రభుత్వం దృష్టికి వెళ్లాల్సిందే, దాని మీద ఆ కుల సంఘాలు వచ్చి ఉద్యమాన్ని చేయాల్సిందే. నిజంగా కూడా కుల వృత్తులకు అన్యాయం జరగకుండా మనం కూడా అండగా సపోర్ట్గా నిలవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు కూడా తెలంగాణలో భాగం వాళ్ళు వృత్తి చేసుకుంటూనే వాళ్ళ యొక్క కుటుంబాలు గడుస్తాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం న్యాయం చేకూర్చే వరకు కూడా మనం పోరాటం చేయాల్సింది. అంతేగాని ఏదో కుల వృత్తులకు ఏదో దొరుకుతుందో ఎక్కడో ఒక సాగు చూపేసి వీళ్ళు దీన్ని పెద్ద స్థాయిలో హిందూ వ్యతిరేక ఉద్యమంగా మలుస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ కుట్ర స్పష్టంగా అర్థమవుతుంది. గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటే నీకు అర్థమవుతుంది. మార్వాడి కల్చర్ అంటే ఏంటి? ఇక్కడ హిందుత్వ కల్చర్, విదేశీ కల్చర్ కాదు కదా. హిందూ ధర్మంలో ఏదైతే కల్చర్ ఉందో దాండే కావచ్చు, కృష్ణ గోకులాష్టం ఇవన్నీ హిందూ సంబంధించినే కదా. అండ్ గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటే ఏంటి? ఇక్కడ మీకు ఒక కనీసం దాని పట్ల అవగాహన లేదు, అర్థం లేదు. ఈరోజు బయట దేశాలు ఇక్కడ విదేశాల్లో గో బ్యాక్ ఇండియన్స్ అన్నట్టు ఈరోజు ఈ దేశం భారతదేశం లోపల రాష్ట్రాల్లోని మన దేశంలోని మన వ్యక్తులనే గో బ్యాక్ అని ఈ రకంగా చిత్తు తగిలిస్తుంది. మంచిది కాదు. దీని పట్ల అందరూ కూడా మేధావులు, కవులు, కళాకారులు, ప్రభుత్వం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్వాడీలు తెలంగాణలోకి వచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా మార్వాడి సంస్కృతులను రుద్దుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్న, దీనికి ఏం చెప్తారు? అది పచ్చి అబద్ధం అన్న. ఎందుకంటే మార్వాడి కల్చర్ అంటేనే హిందుత్వ కల్చర్ ఒకటి. తెలంగాణ కల్చర్ అంటే ఏముందన్న, ఇక్కడ వాళ్ళు ప్రధానంగా చెప్తున్న అంశాలు ఏముంటాయి? కోలాటం అని చెప్తా ఉన్నారు, రెండవది బతుకమ్మ అని చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కల్చర్కు బోనాలు, ఈ బోనాలు మీరు ఎత్తుకోవద్దని చెప్పట్లేరు, కోలాటం ఆడకనని చెప్పట్లేరు, బతుకమ్మ ఆడకని చెప్పట్లేరు. పైగా వాళ్ళు కూడా మన యొక్క పండుగల్లో పాల్గొంటా ఉన్నారు. ఇంకెక్కడ కల్చర్ పాడవుతుంది? పోనీ వాళ్ళు చేసిన పండుగల లోపల మీరు రండి దాన్ని ఆడండి, లేకపోతే మీరు రండి ఈ పండుగ చేయండి అని చెప్పేసి వృత్తలేరు కదా. వాళ్ళు ఏదో కమిటీ దగ్గర ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని తప్పే ఉంది. నీకు రాజ్యాంగం చెప్తుంది కదా, ఆర్టికల్ 19 చెప్తా ఉంది కదా, అంబేద్కర్ రాజ్యాంగం చెప్తా ఉంది కదా. ఈ యొక్క దేశం లోపల ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతుకోవచ్చు, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు అని. కానీ ఆ క్రమం లోపల ఎక్కడైనా దాడులు జరిగినా, ఏ రకమైన దూషణ జరిగినా దాన్ని పట్ల మనం ఆలోచించి ఆ రకమైన చర్యలు తీసుకోవాల్సిందే, దాన్ని మనం కట్టడి చేయాల్సిందే. జరిగినటువంటి ఘటనలో తెలంగాణ దళితుల మీద, తెలంగాణ సమాజం మీద చేస్తున్నటువంటి దాడిని ఏ విధంగా చూస్తారు మరి? అలా
ముందు దళితుడి మీద కులం పేరుతో దూషణ చేస్తే అంగీకరించాల్సిన పరిస్థితి లేదు. దాని మీద చట్టాలు పెట్టాల్సిందే, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే. కానీ మళ్ళీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, దళితుల మీద దాడి జరిగింది కాబట్టి ఈ ఉద్యమం ఊపందుకుందని చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఏమంటా ఉన్నారు, గతంలో 2-3 ఏళ్ల క్రితమే ఈ ఉద్యమాన్ని మేము మొదలు పెట్టామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ ఘటన కారణం కాదని వీళ్ళే చెప్తా ఉన్నారు. మళ్ళీ తర్వాత ఏం చెప్తా ఉన్నారు, ఈ ఘటన కాకుండా కుల వృత్తులను దెబ్బతీస్తుంది, ఇది మొదటి నుంచి తెలంగాణ ప్రాంతం అన్యాయం అయిపోతుంది మళ్ళీ చెప్తా ఉన్నారు. రకరకాలుగా వీళ్ళకు ఏ రకమైనటువంటి క్లారిటీ లేదు. ఈ యొక్క ఉద్యమాన్ని ఎట్లా ముందు తీసుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. గో బ్యాక్ మార్వాడి నినాదంతో తీసుకొచ్చారు కానీ దీన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ గో బ్యాక్ మార్వాడి అన్నారు, మళ్ళీ మేము మార్వాడిని పొమ్మని అనట్లేమంటా ఉన్నారు. మార్వాడి కల్చర్ని గో బ్యాక్ అంటున్నామని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ ఏమంటా ఉన్నారు, మీడియాలకు డిబేట్ జరిగినాక తప్పని తెలిసిన తర్వాత మేము కల్చర్ గో బ్యాక్ అనట్లేమంటా ఉన్నారు. ఇక్కడ మరి ఇంకెవరిని గో బ్యాక్ అంటా ఉన్నారు? వృత్తులు దెబ్బతింటా ఉన్నాయా? దాని మీద ఆలోచిద్దాం, పోరాడదాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్దాం, ఆ యొక్క వృత్తులను కాపాడే ప్రయత్నం చేద్దాం అని ఒక మార్వాడి వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో తాగుబోతులనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీనికే విధంగా స్పందిస్తారు? తెలంగాణలో తాగుబోతులనే పదం అది ఎవరు మాట్లాడడం అంగీకరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సామాజిక వర్గం ఉండొచ్చు, నువ్వు ఒకటి ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు. ఒకడేదో మాట్లాడరాకేదో మాట్లాడని చెప్పేసి కంప్లీట్గా ఆ యొక్క వర్గాన్ని మనం తప్పుపడతామంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు దళిత సోదరులు అంబేద్కరిజం పేరుతో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంత మాత్రాన ఆ యొక్క సామాజిక వర్గాన్ని మొత్తం తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ సోదరులు మా అమ్మడి నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం అట్లా అందుకోసం మనం ఎవరైతే తప్పు చేస్తారో వాస్తవంగా తెలంగాణలో తాగుబోతులన్నా ఇంకోటన్నా వాడు మాట్లాడొచ్చో మాట్లాడలేకను వాడు ఏమైనా మాట్లాడతాం వాడి మీద మీరు చర్యలు తీసుకోండి. మేము అటువంటి సమర్థించాం కదా, మేము ఎందుకు సమర్థిస్తాం మేము? కానీ మీరు ఓరలో ఎక్కడ చూస్తే ఇది పూర్తి స్థాయిలో హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం జరిగిన పెద్ద స్థాయిలో కుట్ర జరుగుతూ ఉంది. ఇది కంచి ఐలయ్య లాంటి వాళ్ళు దీనికి రచన చేశారు. ఇది రాహుల్ గాంధీ కలిసి వచ్చిన తర్వాత జరుగుతూ ఉంది. భారతదేశం లోపల దేశంలో చిచ్చు పెట్టడానికి జార్జ్ సొరేస్, ఈ యొక్క రాష్ట్రం లోపల చిచ్చు పెట్టడానికి కంచి ఐలయ్య. వీళ్ళు ఖచ్చితంగా మీరు గమనిస్తే కవులు, మేధావులు, కళాకారులు ఈ పేరుతోటి వీళ్ళే అరగోపాలు వీళ్ళే వస్తూ ఉన్నారు. ఇలాంటి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కుట్రలను కూడా హిందూ సమాజం కూడా ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. ఈ యొక్క కుట్రలో కూడా భాగస్వామ్యం కావద్దు. రాష్ట్రాన్ని మన చేతులతో నాశనం చేసుకోవద్దని చెప్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ముందుకు వచ్చి యొక్క ఉద్యమం వెనక ఏదైతే కుట్ర ఉందో ఆ కుట్ర మీద ఖచ్చితంగా ఛేదించాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిజంగా కూడా ఎవరికి అన్యాయం చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లు అనే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు గో బ్యాక్ మార్వాడి అనే అంశాన్ని ముందడి తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్లు అనే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు గో బ్యాక్ మార్వాడి అనే అంశాన్ని ముందడికి తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఎవరు అంటున్నారు? బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ, ఈ స్టేట్ ప్రభుత్వమా, సెంట్రల్ ప్రభుత్వం? ఎవరు? బీజేపీ వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. వాళ్ళు బీసీ రిజర్వేషన్ల విషయం లోపల ముస్లింలకు 42% రిజర్వేషన్ ఎట్లా కల్పిస్తామని చెప్పేసి నిజంగా కూడా అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళ కుట్ర ఏముంది? వాళ్ళు బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తే హిందూ ధర్మానికి నిలబడే వాళ్ళను వాళ్ళు ఎందుకు ఈ రకమైన వాళ్ళ మీద కుట్రలు లేపుతారు? ఇది అర్థం ఉన్న విషయం కాదు. ఇది కావాలని ఏదో రకంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మం మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను హిందూ ధర్మం మీద ఎందుకని చెప్తాను అంటే మొదటిసారి 3 స్టెప్లలో ఆలోచించండి. ఫస్ట్ బీప్ ఫెస్టివల్ పేరుతోటి ఉస్మానియాలో జరిగింది హిందువులు రెచ్చగొట్టడానికి. ఆ తర్వాత సామాజిక స్మగ్లర్ అని చెప్పేసి కోమటోల మీద దాడులు మొదలుపెట్టారు. అప్పట్లో బుక్ కూడా రాశారు కంచి ఐలయ్య. ఆ తర్వాత ఈరోజు గోబాక్ మార్వాడి. ఈ గోమాత అంశము ఇందులో సంబంధించింది. సామాజిక స్మగ్లర్ కోమటోలు అని చెప్తే కోమటోలు ఎవరు? దేవాలయాలకు సపోర్ట్ నిలుస్తారు, దేవాలయాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు, దానికి దేవాలయాలకు అండగా నిలబడతారు. కాబట్టి వాళ్ళని ఇచ్చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు గోశాలు కాబట్టి దేవాలయాలకు అభివృద్ధిలో భాగస్వామ్యం మార్వాడీలు ఈరోజు వీళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పద్ధతి ప్రకారం దాడి జరుగుతుంది కనబడట్లేదా? నిజంగా కూడా ఇప్పుడు నా వర్గం ఉంది, నా వర్గం మీద దాడి జరుగుతుంది అనుకోండి, లేకపోతే నేను ఇంకో మీద దాడి జరిగింది గో బ్యాక్ అని చెప్తున్నాను అంటే నా వర్గం నా మీద చర్యలు తీసుకోవాలంతే కానీ నా వర్గాన్ని మొత్తం అంటే ఎవరు సహిస్తారు? దీన్ని కాదు కదా. మనకు రాజ్యాంగం ఏం చెప్తుంది? అనుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారు? దేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిసి ఉండాలి తప్ప విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయమని ఎవరు చెప్పారు? ఏ ప్రాంతం వారైనా కానీ అన్యాయం చేసి సహించే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. దాన్ని ఎవరు కూడా మేము కూడా సమర్థించాం. దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఖచ్చితంగా ఈ కుట్రని ఖచ్చితంగా ఇప్పుడు ఆపకపోతే మాత్రం భవిష్యత్తులో తెలంగాణలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అన్న, రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నది అన్న, దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు? జై శ్రీరామ్ బ్రదర్. ఇది ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడనే దాన్ని సాల్వ్ చేస్తే బాగుంటుండే బ్రదర్. ఎవరైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసారో, ఎవరు మార్వాడి అతను ఒక సాధారణ వ్యక్తిని కొట్టిండో అక్కడనే అడగాలి, అక్కడనే చేయాలి. అక్కడ ఉన్న లీడర్స్ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, మన హోమ్ డిపార్ట్మెంట్ ఉన్నది. వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసి దాన్ని మ్యాటర్ సొల్యూషన్ ఏదో ఒకటి ఉంటుంది.
దాని మార్వాడి గోర్బాయన పెద్ద రాజంత్రం చేసి రాజకీయం చేసి దాన్ని పెద్దగా చేస్తున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపించిపోయింది ఇది. అంటే ఈ గో బ్యాక్ మార్వాడి అనే దాని వెనకాల ఒక రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పంటారా? రాజకీయం చేస్తున్నారు బ్రదర్. ఇది ఎవరు చేస్తున్నారు అనేది తెలియదు. ఇప్పుడు మార్వాడీసి ఇక్కడ పుట్టినప్పటి ఉన్నారు. మేము నిజాం పీరియడ్ నుంచి ఉన్నామండి ఇక్కడ. మాకు ఇలాంటి ఎప్పుడు సంఘటనలు జరగలేదు. బేగం బజార్ వాళ్ళ ఉన్న మార్వాడీస్తో మాకు మా గ్రాండ్ ఫాదర్తో మంచి బాండింగ్ ఉంది, రిలేషన్షిప్ ఉన్నది. ఏదైనా పూజా కార్యక్రమాలు కానీ ఏదైనా గోసేవా కార్యక్రమం కానీ ఏదైనా సరే అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పుడు మన వినాయక చవితి ఉన్నది అండి, మార్వాడి ఒక వ్యక్తియే కదా, అతను మేమైతే పుట్టలేదు. బాల్ గంగాధర్ తిలక్ ఇలా మన హిందూ సంఘటన టీం వర్క్ చేయాలని చెప్పి అందరు కలిసికట్టుగా ఒక పని చేయాలని చెప్పి వినాయక మండపాలు ఇవాళ యావత్ రాష్ట్ర మొత్తం మండపాలతో ఒక్కతాటిగా జరుగుతుందని అంటే బాల్ గంగాధర్ తిలక్ స్థాపించిందే ఇది. ఆయన జాతి ఏ జాతి అని మనకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు మార్వాడి ఇదని. ఇది క్యాష్ ఫీలింగ్ తెచ్చి చాలా తప్పు చేస్తున్నారు బ్రదర్. ఇది అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేస్తూ ఉన్నారు మార్వాడీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అది తప్పు, అది చాలా తప్పు. అది వాళ్ళు పెద్దతనం చేస్తున్నారు అని అంటున్నారు కానీ తప్పు అది. ఇప్పుడు మా వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. మా గ్రాండ్ ఫాదర్స్ మావి కూడా బిజినెస్ ఉండే. మేము మాకు అట్లా మాకు ఎప్పుడు జరగలేదే. ఇది జరగడం ఫస్ట్ టైం బ్రదర్. మీరు మీడియా సహకారంతో వాళ్ళతో ఎక్కడైతే సొల్యూషన్, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడనే సొల్యూషన్. వాళ్ళ సమాజం ఉంది, వాళ్ళు కూడా పోయి అడుగుతారు. ఆ ఎవరైతే షాప్ అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండో వాడికి బల్బ్ ఎక్కువ ఉన్నట్టున్నది. వాడికి అడగాలి ఎందుకు కొట్టినో, కారణం ఏంది, రీజన్ ఉంటుంది, దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. నీతి న్యాయం ధర్మం అనేది భూమి మీద ఉన్నది బ్రదర్. అది జరగాలంటే మీ సహకారం కావాలి. జై శ్రీరామ్. గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం మీద మీ కమెంట్స్ ఏంటి? గో బ్యాక్ మార్వాడి దిస్ నాట్ ఏ కరెక్ట్ బ్రదర్. నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను. ఇది వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అంటే కొన్ని ఏళ్ళ సంది ఉన్నారు. అట్లా ఎప్పుడు జరగలేదే. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్ మేము ఏమంటున్నాం, నిజాం పీరియడ్ నుంచి ఉన్నాం మేము. మాకు ఇలాంటి ఎప్పుడు సొల్యూషన్ రాలేదు, ఎప్పుడు కాలేదు. వాళ్ళు మా గ్రాండ్ ఫాదర్ పోతే వాళ్ళు కూర్చున్న కుర్చీ మీద మాకేసి కూకుండా పెడతారు. మాకు అట్లా జరిగినది కూడా మాకు తెలుసు. మా వాళ్ళు చెప్తేనే మాకు తెలిసి విషయం. గో బ్యాక్ మార్వాడి కల్చర్ అని కూడా వినిపిస్తా ఉందన్న, దీనికి సంబంధించి లేదు బ్రదర్. అది అలాంటి తప్పుడు విషయం. అది చాలా పెద్దగా ప్రచారం చేసి దీన్ని ఏదో పెద్దగా రాజంత్రం చేద్దామని చూస్తున్నారు. ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడనే సొల్యూషన్, మ్యాటర్ క్లోజ్ చేయాలని ఉన్నది అంతే. ఇప్పుడు ఎక్కడో బంద్ అయింది, ఏదో జరిగింది, రాష్ట్రంలో మొత్తం ఎంప్లాయ్మెంట్ సోర్స్ పడిపోతున్నది. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ప్లైవుడ్ షాపులు వాళ్ళే ఉన్నాయి, హార్డ్వేర్ షాపులు వాళ్ళే ఉన్నాయి, జనరల్ స్టోర్స్ వాళ్ళే ఉన్నాయి, కిరాణా స్టోర్ వాళ్ళే. మావి కూడా ఉన్నాయి, లేవని కాదు. మావి కూడా ప్రణాళిక షాప్స్ ఉన్నాయి. మా గ్రాండ్ ఫాదర్ పాత షాపులు ఉండే. మాది బిజినెస్. ఇప్పుడు కొందరంతా ఎంప్లాయ్మెంట్ హోల్డర్ ఉన్నారు, గవర్నమెంట్ హోల్డర్ ఉన్నారు. నేను కూడా గవర్నమెంట్ హోల్డర్, ఎక్స్ గవర్నమెంట్ హోల్డర్. నేను 10 years జాబ్ చేసిన. తెలంగాణ ఆంధ్ర జాబ్ పోయింది. అది నేను బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే మార్వాడీలు ట్యాక్స్ కట్టరు, కల్తీ వ్యాపారం చేస్తారని చెప్పేసి మాట్లాడతాం. దానికి ట్యాక్స్ కట్టరు అనడం తప్ప అండి. ఇప్పుడు ఎట్లయితే జిఎస్టీ ఎలా ఉందో అలా కంపల్సరీ జరుగుతుంది, లేదని కదా. అప్పట్లో దానికి ట్యాక్స్ లేకుండే, గుడ్డిగా జిఎస్టీ లేకుండే కాబట్టి అది నడిచిపోయింది. ఇప్పుడు అట్లా జరగదు కదా. ప్రతి దానికి ఉంది. చెక్ పాయింట్ ఉన్నది, చెక్ పోస్ట్ ఉన్నది, ఐటీ డిపార్ట్మెంట్ ఉన్నది, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ ఉంది, ఫుడ్ కార్పొరేషన్ ఉన్నది. ప్రతి చెక్కింగ్ ప్రతి ఒక్క ఆఫీసర్ ఉంటారు బ్రదర్. దీనికి టాస్క్ ఫోర్స్ వ్యక్తి మాట్లాడుతూ తెలంగాణలో తాగుబోతాలు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని ఎలా చూస్తారన్న? ఇది తాగుబోతాలని చెప్పడం చాలా తప్పు బ్రదర్. అది వాళ్ళని నిలదీసి కూడా అడగవచ్చు. తాగుబోతాలని చెప్పడం కష్టపడి తాగుడు అలవాటు అంటే చెలవాడు. ఇప్పుడు నాకు అలవాటు లేదు. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు జర్దా ఒక్క కాసు అమ్ముతుండే. నాకు ఒక్క కాసు పాందిని అలవాటు లేదు. నాకు చెడు దేశం నాకు లేదు. అది మనిషి అలవాటు చేసుకుంది. అది వాళ్ళు అలవాటు చేయమని చెప్పలే కదా. మా ఇట్లా అన్నారు అంటే ఎవరైతే అన్నారో నువ్వు అనడం తప్పు. నువ్వైతే ఇచ్చి అదుకుంటలేవు కదా. ఆయన కష్టపడ్డాడు, చేసిండు, ఆయన సంపాదించింది. దాంట్లోకి ఎంతో కొంచెం తాగుతున్నాడు. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తారు, మేస్త్రి పని చేస్తారు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు కొంచెం లిక్కర్ తీసుకున్నాక వాళ్ళు ఉండరు. ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి రిలాక్స్ ఉందని తీసుకుంటారు. మళ్ళీ పొద్దున్న లేవన్నా మళ్ళీ రొటీన్ వాళ్ళు వర్క్ చేయడం. కానీ అట్లా ఒక్కరి మీద అనడం తప్పు బ్రదర్. థ్యాంక్ యూ.